మిత్రులకు పెద్దలకు అందరికీ నమస్కారం. తెలంగాణ గురుకుల పాఠశాలలో ప్రవేశానికై 5వ తరగతి ప్రవేశ ప్రకటన తెలంగాణ ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. ఇట్టి విషయం పైన మిత్రులందరికీ శ్రేయోభిలాషులకు కూడా మనవి ఏమిటంటే, పేద బడుగు బలహీన వర్గాల పిల్లలు ఈ రోజుల్లో కార్పొరేట్ స్థాయిల్లో ప్రైవేటీకరణ స్కూళ్ళలో చదివించే ఆర్థిక స్తోమత లేక, వారి పిల్లలకి చదివించాలన్న తపన ఉన్నా కూడా చదివించుకునేటువంటి మార్గం, దశ దిశ నిర్దేశం తెలియక, ఏం చేయాలో తెలియక వాళ్ళ పిల్లల విద్యను నిర్వీర్యం చేసే పరిస్థితి ఈ రోజులలో నెలకొంది. అయితే ఈ తెలంగాణ ప్రభుత్వం గురుకుల పాఠశాలలో పిల్లలు చదివించడానికై నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం మనందరికీ చాలామంది దాదాపుగా తెలిసిన విషయమే. ఇటు విషయం పైన మీ అందరికీ నేను మనవి చేయనిది ఏంటంటే, మిత్రులారా, ఎక్కడైతే ఈ గురుకుల పాఠశాలలో ప్రవేశ ప్రకటన ఈరోజు మొదలుకుంటే మనము ముందుగా అప్లై చేసుకొని ఎంఆర్ఓ ఆఫీస్లో కుల నివాస ఆదాయ సర్టిఫికెట్లు తీసుకోవాలి, ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి. దానికో ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఎంట్రన్స్లో ఉత్తీర్ణత ఆధారంగా, వారి మార్కుల గ్రేడ్ ఆధారంగా వారికి అనుకున్నటువంటి స్థానంలో సీట్లు వస్తాయి. ఇది చాలామందికి, పేద పిల్లలకి తెలియక వచ్చే సంవత్సరం అకాడమిక్ ఇయర్ ప్రారంభోత్సవంలో పేద తల్లిదండ్రులందరూ కూడా తండ్రి లేడని, తల్లి లేదని, నిరుపేదలని, తెలిసిన వాళ్ళని అప్పుడు పాఠశాలలు ప్రారంభమయ్యే సమయంలో మా ముందుకు రావడం జరుగుతుంది. అంటే ఇట్టి విషయము సమాచార లోపంగా నేను అనుకుంటున్నా. కాబట్టి మిత్రులారా, మీరందరూ కూడా మీ ప్రాంతాలలో ఉన్నటువంటి పిల్లల్ని, 4వ తరగతి చదువుతున్నటువంటి పిల్లల్ని మీరు అబ్జర్వ్ చేసి, వాళ్ళు ఎవరెవరున్నారో గుర్తించి, ఆ పిల్లలకు కూడా చాలామంది కూడా అప్లికేషన్ చేసుకునేటువంటి విధానం తెలియక, దానికి కావాల్సినటువంటి చిన్న చిన్న రూపాయలు, అప్లికేషన్కి 200, క్యాస్ట్ ఇన్కమ్ తినడానికి ఆన్లైన్లో 100 అంటూ 200-300, వాళ్ళకి ఏదైనా గైడ్ కొనుక్కుందామంటే 150-200 ఉంటుంది. ఇలాంటి విషయాలు తెలియక చాలామంది కూడా అప్లికేషన్ చేసుకోలేకపోతున్నటువంటి సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. మేము గత గురుకులాల పేరెంట్స్ అసోసియేషన్ నుంచి వెళ్ళి పనిచేస్తున్నటువంటి సందర్భాల్లో చాలామంది తల్లిదండ్రులను చూసాము. ఆ పరిస్థితుల్లో వాళ్ళ బాధలు వింటూ ఉంటే బాధాకరం అనిపిస్తుంది. కానీ ఆన్లైనీకరణ అనేది చేయి దాటిపోయిన తర్వాత మేము ఉన్నతాధికారులు తీసుకెళ్తే, తెలిసిన వారు మీరేం చేస్తున్నారు, అప్పుడు తెలియదా అని చెప్పేసి అని మాకే కొంచెం ఎదురైనటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మిత్రులారా, మీ అందరూ కూడా ఇట్టి విషయాన్ని గమనించుకొని మీ వంతుగా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పిల్లల్ని గుర్తించి, వారికి మీరు దాదాపుగా ఒక్కొక్క పిల్లోడికి అప్లికేషన్ చేసి పరీక్ష రాసేంతవరకు ఒక 1000 రూపాయల లోపు ఖర్చు వస్తుంది. అది మీరు విద్యాదాతలుగా ముందుకొచ్చి మీ పిల్లలు గుర్తించి, మీ ప్రాంతంలో ఉన్న వారిని గుర్తించి, వారికి అప్లికేషన్ చేసి వాళ్ళు గురుకులాల్లో వేసినట్లయితే మీ కొరకై వాళ్ళు ఎంతో రుణపడి ఉంటారు. వాళ్ళు ఉన్నత శిఖరాలను అధిరోహించినప్పుడు, అత్యున్నత స్థానానికి ఎదిగినప్పుడు, పలానా వ్యక్తి వల్ల నేను ఈరోజు ఈ స్థానంలో అని చెప్పేసి మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు. అన్ని దానాల కన్నా విద్యాదానం చాలా గొప్పది. కాబట్టి మిత్రులందరూ కూడా ఇటు విషయాన్ని ఆలోచిస్తూ, మీరు మీ వంతుగా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న బిడ్డలకి విద్యాదానం చేయాల్సిందిగా, వారిని అప్లికేషన్ చేయాల్సిందిగా, వారికి మార్గదర్శనం ఉండాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. మీ పవన్ కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ గురుకులాల పేరెంట్స్ అసోసియేషన్.